చెప్పబోయే ప్లాను ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 714. ఇందులో ముందుగా ఎండోమెంట్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ సేవింగ్స్. అంటే మీరు ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ కొంత అమౌంట్ చెల్లించడం ద్వారా బీమా అని తీసుకుంటారు. అంటే ఇన్సూరెన్స్. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఎంతైనా కానీ దానికి సంబంధించిన అమౌంట్ని మీరు పే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఎన్ని సంవత్సరాలకైతే ఈ బీమాని తీసుకున్నారో అన్ని సంవత్సరాల వరకు రెగ్యులర్గా ప్రీమియంని చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రీమియం చెల్లించే సమయంలో మీకు ఏదైనా రిస్క్ జరిగినట్లయితే బేసిక్ సమ్ ఇష్యూడ్ మీరు ఎంతైతే పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్ ప్లస్ బోనస్ రెండు కలిపి మీ కుటుంబానికి ఎల్ఐసి సంస్థ అందిస్తుంది. ఒకవేళ మీకు ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే మీరు పాలసీ ఎంతకాలం అయితే తీసుకున్నారో అంతకాలంలో రెగ్యులర్గా ప్రీమియం చెల్లించిన తర్వాత సమ్ ఇష్యూడ్ ప్లస్ బోనస్ని రెండింటిని కలిపి మెచ్యూరిటీగా పాలసీ చివరిలో మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ ప్లాన్ ద్వారా సేవింగ్స్ ప్లస్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ని ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు, కంపెనీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 8 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ ఈ పాలసీ టర్మ్ వచ్చి మినిమం 12 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అంటే 10 సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీ తీసుకున్నట్లయితే 10 + 35 తనకు 45వ సంవత్సరం వచ్చేసరికి ఈ పాలసీ మెచ్యూర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమా 2 లక్షల రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి నో లిమిట్ ఎంతనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్. మనం ప్రీమియంని ఇయర్లీ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఎల్ఐసి సంస్థ పేమెంట్ ఆప్షన్ కోసం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్స్ ద్వారా కూడా మనం పేమెంట్ని చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఎల్ఐసి సంస్థ 2 రకాల బోనస్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే వెస్టెడ్ సింపుల్ రివిజనరీ బోనస్ అండ్ ఫైనల్ ఎడిషనల్ బోనస్. ఇందులో ఫస్ట్ది సింపుల్ రివిజనరీ బోనస్లో ప్రతి సంవత్సరం ఎల్ఐసి సంస్థ బోనస్ని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనకి బోనస్ అందివ్వడం జరుగుతుంది. సపోజ్ 1048 రూపాయలు డిక్లేర్ చేసినట్లయితే మనం సపోజ్ 5 లక్షల బీమా తీసుకున్నట్లయితే 5 లక్షలు బై 1000 500 అవుతుంది. ఆ విధంగా 48 × 500 చూస్తే 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం బోనస్ అందివ్వడం జరుగుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు పాలసీ తీసుకుంటే అన్ని సంవత్సరాలు 24,000 యాడ్ అవుతుంది. అదేవిధంగా ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది 15 సంవత్సరాలు దాటిన పాలసీ హోల్డర్స్కి అమౌంట్ యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎంత అంటే 5 లక్షల రూపాయల బీమాకు గాను 20,000 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ ఒక 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి 10 లక్షల బీమా తీసుకుని 25 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే అతనికి డెత్ బెనిఫిట్ ఏ విధంగా లభిస్తుందో చూసినట్లయితే ఈ 25 సంవత్సరాల కాల వ్యవధిలో అతనికి ఏ విధమైన రిస్క్ జరిగినా అది నార్మల్ కానీ యాక్సిడెన్షియల్ కానీ అతని కుటుంబానికి బేసిక్ సమ్ ఇష్యూడ్ అతను పాలసీ 10 లక్షలు తీసుకున్నాడు కాబట్టి 10 లక్షలు ప్లస్ సింపుల్ రివైజనరీ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ ఈ మొత్తం 3 కలిపి అతని కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది. పాలసీ ఎక్కువ సంవత్సరాలు తీసుకోవడం వల్ల ఫైనల్ ఎడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 లక్షల బీమాకు గాను ఫస్ట్ ఇయర్ 4.5% జీఎస్టీతో మంత్లీ 3,630 రూపాయలు పడుతుంది. అదే క్వార్టర్లీ అయితే 10,892 రూపాయలు, హాఫ్ ఇయర్లీ అయితే 21,555 రూపాయలు, ఇయర్లీ అయితే 42,653 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ నుంచి 2.25% జీఎస్టీతో మంత్లీ 3,552 రూపాయలు, క్వార్టర్లీ 10,658 రూపాయలు, హాఫ్ ఇయర్లీ 21,091 రూపాయి, ఇయర్లీ 41,734 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ ప్రీమియం అనేది సెకండ్ ఇయర్ నుంచి సేమ్ అమౌంట్ అప్ టు 55 సంవత్సరం వరకు కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనం 30వ సంవత్సరం నుంచి 55వ సంవత్సరం వరకు కట్టిన టోటల్ ప్రీమియం వచ్చి 10,44,269 రూపాయలు. అదేవిధంగా నార్మల్ లైఫ్ కవర్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 20,45,000, సెకండ్ ఇయర్ 20,90,000, థర్డ్ ఇయర్ 21,35,000 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 30,45,000, సెకండ్ ఇయర్ 30,90,000, థర్డ్ ఇయర్ 31,35,000 ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అప్ టు 55 సంవత్సరం వరకు పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేసు మనకి ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే 55 సంవత్సరం మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 25,75,000 రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ పాలసీ కట్టే సమయంలో 42 సంవత్సరం మీకు రిస్క్ జరిగినట్లయితే మీకు గ్యారంటీడ్ సమ్ ఇష్యూడ్ 10 లక్షలు, యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ 10 లక్షలు, అదేవిధంగా బోనస్ 58,05,000, ఫైనల్ ఎడిషనల్ బోనస్ అనేది 15 సంవత్సరాలు దాటలేదు కాబట్టి ఏమీ రాదు. అదే మీరు టర్మ్ రైట్ యాడ్ చేసుకున్నట్లయితే అదొక 10 లక్షలు, మొత్తం టోటల్గా 35,85,000 ఇచ్చి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నార్మల్ డెత్ అయినా యాక్సిడెన్షియల్ డెత్ అయినా ఈ పాలసీ ఉన్నంతకాలము ఈ బెనిఫిట్స్ అనేవి మీకు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మరొక బెనిఫిట్ ఏంటంటే రైడర్స్. ఇందులో 4 రకాల రైడర్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ది ఎల్ఐసి యాక్సిడెన్షియల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడరు, సెకండ్ ఎల్ఐసి యాక్సిడెన్షియల్ బెనిఫిట్ రైడరు, థర్డ్ ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు, ఫోర్త్ ఎల్ఐసి ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ రైడరు.
ఈ 4 రకాల రైడర్ని చాలా తక్కువ అమౌంట్ ప్రీమియంతో పాటు చెల్లించడం ద్వారా ఈ బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. ఇందులో 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఇందులో 4th రైడరు ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. దీన్ని తీసుకోవడం ద్వారా ఇన్ కేస్ 18 సంవత్సరాల లోపు వారికి వారి ప్రీమియంని పెద్దవారు పే చేస్తారు కాబట్టి ఇన్ కేస్ ఆ పే చేసే వారికి రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఎల్ఐసి సంస్థనే పే చేస్తుంది. ఎక్స్ట్రా ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఏమీ ఉండదు. లాస్ట్లో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ యథావిధిగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ రిబేట్. దీంట్లో ఇయర్లీ ప్రీమియం చెల్లించే వారికి ప్రీమియంలో 2% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హాఫ్ ఇయర్లీ ప్రీమియం చెల్లించే వారికి 1% ప్రీమియంలో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మెష్యూర్లో కూడా రిబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు బీమా తీసుకునే వారికి ఏ విధమైన రిబేట్ ఉండదు. అదే 5 లక్షల నుంచి 10 లక్షలు బీమా తీసుకునే వారికి 2.5% డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షలు అంతకంటే ఎక్కువ బీమా తీసుకున్న వారికి 4% డిస్కౌంట్ అనేది సమ్మెష్యూర్లో లభిస్తుంది. నెక్స్ట్ దీంట్లో లోన్ ఫెసిలిటీ. 1 ఇయర్ దాటిన తర్వాత దీంట్లో లోన్ అనేది మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో అండర్ సెక్షన్ 80C ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ రిడక్షన్ మనం పొందవచ్చు. అదేవిధంగా మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ మీద కానీ అండర్ సెక్షన్ 1010D ప్రకారం ఏ విధమైన ట్యాక్స్ విధించబడదు. ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్.